ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దేవుడు కొండ మీద చేసిన ప్రసంగంలో మొట్టమొదట చెప్పిన మాట ఇది. ఆత్మ విషయమై దీనులై ఉండటం అంటే ఏమిటంటే, మనము మన చుట్టూ ఉన్న వారితో కానీ, దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు కానీ, మన జీవితాన్ని వినయంతో విధేయతతో మనం ఉన్నట్లయితే దేవుడు పరలోక రాజ్యం అలాంటి వారికి ఇస్తానని చెప్తున్నాడు. ఆత్మ విషయమై దీనులై ఉండటం అంటే ఏంటనేది మనం ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు కొన్ని ఆత్మఫలాలను రాయించాడు. అవేమిటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ మన జీవితంలో అలవాటు చేసుకున్నట్లయితే మనము దీన మనస్తత్వం కలిగి జీవించడానికి చాలా వీలుగా ఉంటుంది. అంతేకాకుండా సామెతల గ్రంథంలో దేవుడు ఒక మాట రాయించాడు. ఎవని గర్వం వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. సామెతలు 29:23. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా మనం జీవిస్తున్న జీవితంలో గర్వాన్ని కనపరుస్తున్నట్లయితే దేవుడు మన విలువను తగ్గిస్తాడన్నమాట. మనం ఉన్న స్థితి నుంచి మనల్ని కిందకు పడేసే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా వినయ మనస్కుడు ఘనత నొందును. మన జీవితంలో వినయాన్ని కలిగి జీవిస్తున్నట్లయితే దేవుడు మనల్ని హెచ్చిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ఈ వాక్యం వింటున్న మీరు మీ జీవితాలలో దీనత్వం కలిగి ఆత్మఫలాలను మీ జీవితంలో కనపరుస్తున్నట్లయితే మీరు ధన్యులు. లేదంటే ఈ రోజు నుండి మీ జీవితంలో వీటిని పాటించడం అలవాటు చేసుకొని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని నా చిన్న ఆశ. ఈ వాక్యం వింటున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.